దక్షిణ భారతదేశంలో మన అందరికీ గుర్తొచ్చే ఏకైక క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతుంది. ఆదిదేవుడి భక్తులు మహాలింగోద్భవ కాలానికి శ్రీశైలం చేరుకోవాలనే సంకల్పంతో ఏడాదిగా నిరీక్షించి పాదయాత్రగా బయలుదేరుతారు. పరమశివుని భక్తులందరి అడుగులన్నీ ఆది భిక్షువు కొలువైన శ్రీశైలం వైపే సాగుతున్నాయి. పాదయాత్రగా వెళుతున్న భక్తుల ఓంకారనాదాలతో నల్లమల్ల పుడమి తల్లి పులకించిపోతుంది. భక్తులు శ్రీశైలం ఎందుకు వెళ్తున్నారు? కాలినడకన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి? భక్తులకు మార్గమధ్యంలో ఉన్న సౌకర్యాలు మజిలీలు ఎన్ని? ఈ పాదయాత్ర అసలు చరిత్ర ఏంటి? ఈ పరంపర ఎందుకు కొనసాగుతుంది? మరెన్నో ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం పదండి. శ్రీశైల కైలాస పర్వతంపై కొలువైన ఆది దంపతుల దర్శనం కోసం భక్తులు అడవులు పర్వతాల నుంచి పాదయాత్రగా బయలుదేరారు. శ్రీగిరిపై శ్రీ బ్రహ్మరాంభ సమేతంగా కొలువైన శ్రీ మల్లికార్జునుడి దర్శనం కోసం ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్న భక్తుల నాదాలు నల్లమలలో ఓంకార నాదాలై ప్రతిధ్వనిస్తున్నాయి. అయితే దట్టమైన నల్లమల అరణ్యం మధ్యలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి వందల ఏళ్ల నాటి నుంచే 20 దారులుండేవి. కాలక్రమేణా 2 దారులే భక్తులకు మిగిలాయి. ఇందులో కీలకమైంది అతి ప్రాచీనమైన నడకదారి ఆత్మకూరు శ్రీశైలం అరణ్య మార్గం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పెద్దపురుల అభయారణ్యం పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 5 లక్షల మందికి పైగా భక్తులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి 24 గంటల్లో శ్రీశైలం చేరుకుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆత్మకూరు నుంచి వెంకటాపురం గ్రామం మీదుగా నల్లమల అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి గోసాయికట్ట ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీశైలం క్షేత్ర పాలకుడు నాగులొట్టి వీరభద్రాలయానికి చేరి అక్కడి నుంచి ప్రారంభమయ్యే 8 కిలోమీటర్ల రెడ్డిరాజులు కట్టించిన మెట్ల మార్గం ద్వారా 2 గాలిగోపుర ముఖద్వారాలు దాటి సామర్లకుంట, పెచ్చెరులో బస చేసి విశ్రాంతి తీసుకుంటారు. నిన్న మధ్యాహ్నం 12ంటికి బయలుదేరాము. ఆ నైట్ పెద్ద చెరువు దగ్గర స్టే అయ్యాము. సో పెద్ద చెరువు దగ్గర తర్వాత అక్కడ నాగులూటి దగ్గర స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇట్లా ఫ్రీ ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ బాగా చేస్తారు. బట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఈ దేవస్థానం తరఫు నుంచి కూడా ఎక్కడ కూడా మేము ఏ ఏర్పాట్లు కూడా చేయలేదు, ఇంకా ఏం అవ్వలేదు. బట్ కొంతమంది అంటున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నెక్స్ట్ వీక్ నుంచి లేదంటే 2-3 డేస్ తర్వాత స్టార్ట్ అవుతాయని అన్నారు. సో ఇంకా కొన్ని లక్షల మంది కాలినడకన వస్తారు కాబట్టి డెఫినెట్గా చాలా మంచి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఒకనాటి నల్లమల చెంచు గిరిజనుల రాజధాని కేంద్రమైన నల్లమల పెచ్చేరుగూడెంలో వేలాది మంది పాదయాత్ర చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి విశాల గడ్డి మైదానాలున్నాయి. ఇక్కడ 24 గంటల పాటు దాతలు భక్తులకు 10 రోజుల పాటు స్వచ్ఛందంగా అన్నప్రసాదాలు అందించి ఆకలి తీరుస్తుంటారు. దీనికి ముందు మజిలీ నాగులొట్టి వీరభద్రాలయం వద్ద 29 సంవత్సరాలుగా బాలశంకర్ రెడ్డి అనే భక్తుడు అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తూ లక్షలాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్నాడు. పెచ్చేరు నుంచి బయలుదేరిన భక్తులకు 6 కిలోమీటర్ల మెట్ల మార్గం ద్వారా వెళ్లి సీతమ్మ బావి కత్తులకొండ మీదుగా భక్తులు వెళ్తూ మనసులోని కోరికలు కోరుకుంటారు. అందుకే ఈ కొండను కోరికల కొండగా పిలుస్తారు. ఇక్కడి మైదాన ప్రాంతం నుంచి నడక ప్రారంభమై భీముని కొలను లోయ ప్రవేశ అంచులకు చేరుకుంటుంది. సాయంకాలం 3 నుంచి బయలుదేరాం. కులం అయితే ఏం లేదు అందులోనైతే ఇప్పుడు కొత్తగా అనుకొని మేము కూడా అట్లే మామూలుగానే చేసాం. చేస్తే ఏం ఏర్పాటు అయితే ఏం కాదు, ఏం ఇబ్బంది లేకుండా అయితే బాగానే వచ్చింది. మన కుటుంబం అంతా మంచిగా ఉండాలి, స్వామి కూడా మంచిగా చేయాలని సంతోషం. స్వామి ఇప్పుడు అక్కడ పోతే తెలిసే స్వామి దర్శనం ఎట్లా వచ్చినారో స్వామి తెలియదు కదా. లైన్లో ఇప్పుడు ఫస్ట్ దర్శనం అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నారు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా దాహం వేస్తే ఈ లోయ రాతి బండల్ని గదతో పగలగొట్టి నీటిని సేకరించిన ప్రాంతమని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. దీన్నే భీముని కొలను లోయ అంటారు. సుమారు 2000 అడుగుల లోయలోకి మెట్ల మార్గం నుంచి దిగి అదే ఎత్తులో చేరుకుంటే పరమశివుడు ఏకాంతవాసంగా కొలువైన కైలాస ద్వారం చేరుకుంటారు. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి చేరే క్రమంలో హటకేశ్వరం, పాలధార, పంచదార, సాక్షి గణపతిని సందర్శించి మైదాన ప్రదేశం ద్వారా శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుంటారు. ఈ రోజు నుంచి భిక్షలు అన్నారు. కొన్ని చోట్ల భిక్షలు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అడవి మార్గంలో నీళ్లు అక్కడక్కడ నీళ్ళు స్పెషాలిటీ లేదు స్వామి. పెచ్చెరు నాగల్లూరు నుంచి పెచ్చెరు వరకు కొద్దిగా పెంచితే బాగుంటుంది స్వామి.
వాటర్ మధ్యలో ఫెసిలిటీ కావాలి. మళ్ళా భీమకొలను ఎక్కినాక బాగానే ఉంది స్వామి. మరి ఘోరంగా పెచ్చేరులో చాలా ఇబ్బంది పడినాం స్వామి రాత్రి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులు అత్యంత నియమనిష్టలతో పాదయాత్రగా బయలుదేరుతారు. నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న తమపై దాడులు జరగకుండా మల్లికార్జునుడే కాపాడుతాడని భక్తుల విశ్వాసం. తమకు ఎల్లప్పుడూ మల్లన్నే రక్షణగా ఉంటాడని భక్తుల నమ్మకం.